రోజు కథ నిజమైన తెలివి. ఒకప్పుడు నసీరుద్దీన్ అనే తెలివైన మనిషి ఉండేవాడు. ఒకరోజు అతని వద్దకు ఒక బలవంతుడు వచ్చి, లోకంలో నాకన్నా బలవంతుడు లేడు, నీకన్నా తెలివైనవాడు లేడు. మనిద్దరం కలిస్తే ఎన్నో విజయాలు సాధించుకోవచ్చు. కాబట్టి మనిద్దరం మిత్రులుగా ఉందాం అన్నాడు. నసీరుద్దీన్ ఆ మాటలు విన్నాడు. అంత బలవంతుడివా అన్నాడు. అవును, ఒక్క చేత్తో టన్ను బరువుని ఎత్తి గోడవతలకు విసిరేస్తాను అన్నాడు గర్వంగా. నమ్మాడు అన్నాడు నసీరుద్దీన్. నమ్మకం లేకపోతే పరీక్ష పెట్టు, విజయం సాధిస్తా, నా బలం చూపిస్తా అన్నాడు వ్యక్తి. అయితే నీకో చిన్న పరీక్ష, అందులో నెగ్గితే నువ్వు బలవంతుడివి అని అంగీకరిస్తా, నీతో స్నేహం చేస్తా అంటూ నసీరుద్దీన్ అతన్ని ప్రహరీ గోడ వద్దకు తీసుకుని వెళ్ళాడు. జేబులో నుంచి రుమాలు తీశాడు. దాన్నే గోడవతలకు విసిరమన్నాడు. ఓస్, అంతేనా పని అంటూ ఆ వ్యక్తి రుమాలును విసిరి వేశాడు. గాలి ఎదురు వీస్తున్నది. ఆ రుమాలు గోడవతలకు వెళ్ళలేదు. గాల్లో ఎగిరి తిరిగి వచ్చి అతని వద్దనే పడింది. అతడు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా రుమాలు గోడ దాటలేదు. నేను విసిరివేస్తాను చూడు అంటూ నసీరుద్దీన్ రుమాలును తీసుకున్నాడు. ఒక రాయిని రుమాలుతో పెట్టి ముడివేశాడు. విసిరేశాడు. అది గోడవతల పడింది. బలవంతుడని చెప్పిన ఆ వ్యక్తి ఓటమిని అంగీకరించాడు. మనిషికి నిజమైన బలం తెలివే అన్నాడు నసీరుద్దీన్.